హలో వ్యూవర్స్, సిటీజీ గార్డెనింగ్ మీట్ ప్రతి నెల 3వ ఆదివారం ఒక గార్డెనర్ ఇంట్లో అయితే జరుగుతుంది కదా. ఈ నెలలో గార్డెన్ విజిట్ మీట్ భారతి గారి ఇంట్లో అయితే జరిగింది. చాలా అందమైన గార్డెన్, చాలా అందమైన ఇల్లు, అంతకంటే అందమైన మనసు భారతి గారు. శ్రీహరి డిగ్రీ కాలేజ్ కో-ఫౌండర్ భారతి గారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా కూడా చేస్తూ మళ్ళీ కాలేజ్లో కూడా ఈవినింగ్స్ చూసుకుంటూ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. భారతి గారి హస్బెండ్ చైర్మన్ కాలేజ్కి మరియు ఫౌండర్ కూడా. ఆర్గానిక్ మెథడ్లో ఫార్మింగ్ అనేది వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఇందులో అర్థమైపోతుంది. మొత్తం కాలేజ్ పైన టెర్రస్ మొత్తం కూడా ఇల్లు గార్డెన్ అంతా అరేంజ్ చేసుకున్నారు. చూడటానికైతే ఇంటికి వెళ్ళినట్లు లేదనమాట. ఏదో ఒక విజిటింగ్ మంచి పార్క్ ఉంటుంది కదా, అందంగా అరేంజ్ చేసిన పార్క్కి వెళ్ళినట్లయితే నాకు అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. మీటింగ్ కంటే ఎక్కువ అక్కడ వ్యూ చాలా బాగుంది. 5th ఫ్లోర్లో ఇల్లు గార్డెన్ సెట్ చేసుకున్నారు. చాలా చాలా అందంగా ఉంది. చెప్పేకి మాటల్లో సరిపోదన్నమాట, అంత బాగా అనిపించింది నాకు. ఎటు చూసిన ఫ్లవర్స్, ప్లాంట్స్, తీగ మొక్కలకి సపరేట్ సెక్షన్ పెట్టారు, కూరగాయల మొక్కలకి సపరేట్, ఫ్లవర్స్ ప్లాంట్స్కి. ఇక్కడ చూడండి పక్షులకి కూడా గూళ్ళు, ఇంకా వరిగడ్డి, పిచ్చుకల కోసం వరిగడ్డి కూడా కుచ్చుళ్ళు లాగా కట్టి పెట్టారు. చాలా అందంగా గార్డెన్ ఎంత అందంగా ఉందో భారతి గారి మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. అంత గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అయి ఉండుకొని అంత వర్క్, మళ్ళీ కాలేజ్ అంతా మెయింటైన్ చేస్తూ ఈ గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. భారతి గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇది చేసుకుంటున్నారు. కాలేజ్ మొత్తం మెయింటెనెన్స్, కో-ఫౌండర్ అనమాట. హస్బెండ్ ఫౌండర్. ఒక పక్క టీచర్గా చేస్తూ ఒక పక్క గార్డెన్, ఇంకా కాలేజ్, ఇవంతా కూడా చూసుకుంటున్నారు. మాకు ఈ మంత్కి ఇన్వైట్ చేశారు గ్రూప్ని, సిటీజీ గార్డెనింగ్ గ్రూప్ని. సో మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. వస్తూనే అందరికీ స్నాక్స్, కాఫీ అరేంజ్ చేశారు. ఇక మీటింగ్ స్టార్ట్ అయింది. ఎప్పటిలాగే సిటీజీ గురించి కొత్త వాళ్ళకి, ప్రతి నెల కొత్త వాళ్ళు అయితే జాయిన్ అవుతారు కదా, కొత్త వాళ్ళకి కాస్త సిటీజీ గురించి ఒక 5 minutes ఇంట్రొడక్షన్ ఇచ్చేసి, తర్వాత ఎవరి డౌట్స్ అయినా ఏమైనా ఉంటే క్లియర్ చేయడం, తెచ్చిన సీడ్స్ మనం పనిచేసుకోవడం ఫ్రీగా, ఎవరి దగ్గర ఎక్స్ట్రా సీడ్స్ ఉంటాయి అవి. ఇక ఎవరికి తోచిన గిఫ్ట్, వాళ్ళు మొక్కలు మాత్రమే మేము గిఫ్ట్స్ ఇస్తామన్నమాట, సీడ్స్ అండ్ ప్లాంట్స్ మాత్రమే. తెచ్చినవి భారతి గారికి గిఫ్ట్ అయితే ఇచ్చాము. ఇక ఈరోజు మీట్కి చీఫ్ గెస్ట్గా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే వచ్చారు. తను ఎవరు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం ఒక చిన్న మాట. సిటీజీ అంటే ఏంటి అనేది, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్ అండి. గార్డెనర్స్, హోమ్ గార్డెనర్స్ కోసం శ్రీనివాస్ హర్కర్ గారు పెట్టిన ఒక గ్రూప్ అనమాట. ఇందులో అమౌంట్ కానీ పేమెంట్స్ కానీ ఏమీ ఉండవు, ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు. ఈ గ్రూప్స్ మొత్తంని సరోజ మేడం మెయింటైన్ చేస్తారు. ఇంకా కొందరు అడ్మిన్స్ ఉన్నారు. ప్రతి సిటీలో ఒక గ్రూప్ అయితే ఫామ్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా 70-80 వేల మంది ఈ గ్రూప్లో ఉన్నారు. ఈ సిటీస్లో కొందరు అడ్మిన్స్ ఉంటారు. ఒక్కొక్క సిటీకి గ్రూప్స్ ఉంటాయి, అక్కడ అడ్మిన్స్ ఉంటారు. మెయిన్ అడ్మిన్స్ సరోజ మేడం అండ్ శ్రీనివాస్ హర్కర్ గారు. మనం మొక్కలు ఎలా పెంచాలి, తక్కువ ఖర్చులో ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకా మొక్కలు మనకి హోల్సేల్ ప్రైస్లో చాలా దూరం నుంచి కూడా, వేరే స్టేట్స్ నుంచి కూడా గ్రాఫ్ చేయించి మన వరకు అదే ప్రైస్లో వచ్చేలాగా చూసుకుంటారు సరోజ మేడం అండ్ శ్రీనివాస్ గారు. సో ఈ గ్రూప్ని ఇలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ మా అందరికీ ఈజీ గార్డెనింగ్ వేని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ హర్కర్ గారు, సరోజ మేడం. ఇక ఈ నెల మనల్ని ఇంటికి ఇన్వైట్ చేసిన భారతి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా సిటీజీ గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఒక నెంబర్ ఇస్తాను ఈ వీడియోలో. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అనేసి. సో మీరు ఉంటున్న ఏరియా అడ్మిన్స్కి చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసేస్తాం. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఏరియా టైప్ చేసి మెసేజ్ పెడితే చాలు, జాయినింగ్కి పంపించేస్తాము. ఇక భారతి గారికి మేమందరం తెచ్చిన, గ్రూప్ మెంబర్స్ అందరూ తెచ్చిన మొక్కలు అయితే గిఫ్ట్స్ ఇచ్చేసాము.
ఇక చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ప్రసాద్ రెడ్డి గారు ఈకో ఫ్రెండ్లీ గ్రూప్ అని ఒక గ్రూప్ని స్టార్ట్ చేసి అందరికీ మొక్కలు ఫ్రీగా అందించడం జరుగుతోంది. ఆయనే సొంతంగా ఒక సొసైటీని స్టార్ట్ చేశారు. ఇంటి వరకే మొక్కల్ని కడప సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ డోర్ డెలివరీ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొక్కలంటే నార్మల్ హైబ్రిడ్ టైప్ ఇవి కాదండి, గ్రాఫ్టెడ్ ఇలా కాదు, నాటు వెరైటీ అంటే అడవి జాతి మొక్కలు, మనకి అంతరించిపోతున్న ఉసిరి కావచ్చు, పారిజాతం, సంపంగి, వేప, తులసి, మల్లె మొక్కలు, ఇలాంటి ఎన్నో అడవి జాతి మొక్కల్ని ఉచితంగా ఇస్తున్నారు. కడప సిటీని మొత్తం గ్రీన్ సిటీగా చెయ్యాలి అనేసి ముఖ్య ఉద్దేశం. సిటీజీ గ్రూప్ది కూడా సేమ్ అండి, ముఖ్య ఉద్దేశం అదే, గ్రీన్ సిటీ చేయాలి. ప్రతి సిటీ, కడప ఒకటే కాదు, ప్రతి సిటీని గ్రీన్ సిటీ చేయాలనేసే ఈ తాపత్రయం అంతా. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి, నేచర్ని కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఇంకా ఫ్యూచర్లో 1-2 నెలల్లో స్కూల్ పిల్లలకి కూడా ఇది అవగాహన కల్పించాలనేసి 20 రకాల విత్తనాలు ఉన్న ఒక సీడ్ కిట్ని ఇవ్వాలి స్కూల్ పిల్లలకి. 500 మంది పిల్లలకి పైగా ఉన్న స్కూల్స్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, పెంచేకి మనం సపోర్ట్ చేయాలి, మొక్కలు పెంచే అలవాటు చేయాలి పిల్లలకి అనేసి కూడా ప్లాన్ చేశాము అనేసి ఈ మీట్లో చెప్పారు. సో మా సపోర్ట్ కూడా ఈ కార్యక్రమానికి ఉంటుందని మేము చెప్పాము. ఇక మీటింగ్ అంతా అయిన తర్వాత భారతి గారు అరేంజ్ చేసిన ఫ్రీ రిటర్న్ గిఫ్ట్ బంతి మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అవన్నీ తీసుకొని చక్కగా బాయ్ చెప్పేసి అందరూ మీట్ని ముగించి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇది వాళ్ళ వీడియో. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏ ఊర్లో ఉన్నా సరే నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీ పేరు, ఊరు పేరు, మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి పెట్టారంటే మీ ఊరికి దరిదాపుల్లో ఉన్న గ్రూప్ అడ్మిన్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం, భారతి గారి ఇంట్లో నాకైతే బాగా నచ్చిన ప్లేస్ ఇది చూడండి. రూమ్ మొత్తం ఎక్సైజ్కి అనుకుంటా ఓపెన్ వ్యూ అంతా ముందర మిర్రర్ వేయించారు, అది తీయలేదు వీడియో నేను. మొక్కలు కనిపిస్తూ గ్రీనరీ వ్యూతో, గార్డెన్ వ్యూతో ఈ బుద్ధుడి పెయింటింగ్ స్టిక్కర్ అనుకుంటా గోడకి చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. పక్కనే ఉయ్యాల, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. ఇది అండి వాళ్ళ వీడియో. మరిన్ని మంచి కార్యక్రమాలతో, మంచి మంచి వీడియోస్తో, గార్డెనింగ్ టిప్స్తో, హార్వెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఒక లైక్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు. లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ లైక్స్ ఉంటే. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే మీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.